నైట్ 1 గంట అవుతుంది. మొత్తం అంతా ఈ లాడ్జ్ మొత్తం పొగలతో నిండిపోయింది. అసలు డోర్స్ కొట్టేటప్పుడు ఎవరు అన్నది అర్థం కాలేదు. మంచి నిద్రలో ఉన్నాను. అంతలోగా ఈ లాడ్జ్కి సంబంధించిన బాయ్ డోర్ కొడుతున్నాడు. ఏంటి అని చెప్పేసి తలుపు ఓపెన్ చేసేటప్పుడు నైట్ రూమ్ బయట బాయ్ కంగారు పడుతున్నాడు. ఏంటి అని చెప్పేసి అప్పటికి నాకు కూడా ఏంటి అసలు మంచి మొత్తం నిద్రలో ఉన్నాను. నిద్రలో ఉండేటప్పటికి అసలు ఈ టైంలోని ఎవరు లేపుతారు అని చెప్పేసి కంగారుగా లేచేటప్పటికి మనోడు కంగారుగా ఉన్నాడు. ఏంటి అంటే లాడ్జ్ అంతా మొత్తం పొగలతోని నిండిపోయి ఉంటుంది. అది చూసి అన్న ఇలాగ పొగ మొత్తం అంతా నిండిపోయింది, ఎక్కడి నుంచి వస్తుందో కొంచెం రా అన్న హెల్ప్ చేద్దు కానీ అంటే నేను సింగిల్గా ఉన్నాను. అందులోనేమో పొగ అంతా కమ్మేసి ఉంది. ఏం చేయాలో అర్థం కాలేదు. సరే హెల్ప్ చేద్దామని చెప్పేసి ఒకడే ఉన్నాడు కదా అని చెప్పేసి నేను వెళ్ళి ఎక్కడి నుంచి చెక్ చేస్తున్నా సరే ఆ పొగ ఎక్కడి నుంచి అన్నది బయటపడట్లేదు. ఆ కరెంట్ మీటర్లో అనుకొని తిరిగాము, ఇవన్నీ చూసాము. ఆ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళి చూశాను. ఏది చూసినా సరే ఇద్దరమే ఉన్నాం. మిగతా వాళ్ళు లాడ్జ్లో ఎవరున్నారు ఏంటనేది మనకైతే ఐడియా లేదు. ఆ కుర్రోడేమో కంగారు పడుతున్నాడు. సరే హెల్ప్ అని మనం వెళ్ళాము. లాస్ట్ ఇంకా చూసుకొని లాస్ట్ థర్డ్ ఫ్లోర్లోనూ సెకండ్ ఫ్లోర్లో మొత్తానికి పైకి మెట్లు ఎక్కి చూసేటప్పటికి ఒక రూమ్లో నుంచి మాత్రం అదే ఆ సంబంధించిన ఫ్లాట్స్ ఆ ప్లేస్లో నుంచి మాత్రం పొగ ఎక్కువగా వస్తుంది. దాన్ని బట్టి గమనించి ఈ రూమ్లో ఏదో అయ్యి ఉంటుందని చెప్పేసి జాగ్రత్తగా ఓపెన్ చేసేటప్పటికి ఇలా మంటలు. కాకపోతే సిచ్యువేషన్ అంతా ఇక్కడ ఉన్నట్టు కాకుండా చాలా భయానకంగా ఉంది. ఆ తర్వాత ఆ ఫ్లోర్స్లో ఉన్న ఒక తాతగారు పడుకొని ఉన్నారు. వెంటనే ఆ రూమ్ డోర్ ఓపెన్ కొట్టి అతను లేపాము. సిచ్యువేషన్ అయితే ఇలాగా సింపుల్గా అయితే లేదు. ఎందుకంటే ఆ పొగలతో నిండిపోయే ఫ్లోర్స్ అన్నీ చాలా దారుణంగా ఉంది. ఎందుకు ఈ వీడియో ఎంత ఇంపార్టెంట్గా చేస్తున్నానంటే ఇలాంటి ఒక సాధారణమైన లాడ్జ్లోనే ఇలాగ రూము కాలిపోయేటప్పటికి లోపల చూడండి బెడ్ మొత్తం కాలిపోయింది, టీవీ అంతా కాలిపోయింది, మంచం పరుపులు టీవీలు లోపల ఇంకా కుర్చీలు ఇంకా ఏమేమి ఉన్నాయి మొత్తం అంతా కరిగిపోయి కాలిపోయింది. నేను ఇంకా బాయ్ తర్వాత నేను కూడా ఇలాగ బకెట్స్తో నీళ్ళు తీసుకొచ్చి నేను కూడా ఇలాగ ఆరిపోయాను. మొత్తం అంతా ఆరింది. కాకపోతే పొగలైతే కనుక చాలాసేపు పోలేదు. భయంకరంగా ఎంత సిచ్యువేషను అంటే ఇది ఎందుకు కారణం అంటే పెద్ద పెద్ద అపార్ట్మెంట్ ఫ్లాట్స్లో కానీ గ్రూప్ హౌస్లో ఉన్న వాళ్ళకి ఏదైనా సిచ్యువేషను ఇలాంటివి ఎదురవ్వచ్చు అన్న ఉద్దేశంతో ఈ వీడియో తీయడం కారణం. ఎందుకంటే ఇలాగా ఉన్న ఈ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ చాలా ఉంటాయి కదా, ఆ అపార్ట్మెంట్స్లో ఇలాంటి సిచ్యువేషన్ రాకుండా మీరు చాలా వరకు జాగ్రత్త పడండి. చాలా వరకు ఎక్విప్మెంట్స్ ఏమన్నా ఆరిపోయి ఫైర్ ఆరిపోయి అలాంటివి మీకు అన్నీ తెలుసు కదా, అలాంటివన్నీ పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లో వాళ్ళు ఎప్పుడైనా ఫంక్షన్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా పొరపాటు చేసినా అది చుట్టుపక్కల వాళ్ళందరికీ ఇబ్బంది అవుతుంది కదా, అప్పుడు తప్పించుకోవడం అంటే అసాధ్యం. ఎందుకంటే ఇది 3-4 ఫ్లోర్స్ ఉండే లాడ్జ్లోనే ఎంత టెన్షన్ వాతావరణం అయిపోయిందంటే అపార్ట్మెంట్స్ పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ తప్పించుకోవడానికి మార్గం ఉండదు. అందుకని ఈ వీడియో తీయడం కారణం. కనుక ప్రతి ఒక్కరూ అలర్ట్గా ఉండండి. ఎందుకంటే అపార్ట్మెంట్లో ఏ ఒక్కరూ ఒక ఫ్లాట్లో ఉన్న వాళ్ళు పొరపాటు చేసినా మిగతా వాళ్ళు అందరికీ ప్రాణాల మీదకి వస్తుంది. అలాంటి సిచ్యువేషన్ నేను చూడడమే కాకుండా ఇప్పుడు ఇది హెల్ప్కి అని చెప్పేసి నేను వచ్చేటప్పటికి ఆ చీకటిలోని వెళ్ళేటప్పటికి గుబుక్కుమని ఏదైనా అవరాంది ఏదైనా అయితే ఎటువైపు నుంచి తప్పించుకోవాలో తెలియదు, ఎలా దారి ఉంటుందో తెలియదు, ఈ చీకటిలోని ఎటువైపు ఎవడ పరిగెట్టాలో తెలియదు. పైనుంచి ఏదైనా పడితే అక్కడితో అది మ్యాటర్ క్లోజు. ఏదైనా ఎలక్ట్రిషియన్ పేలచ్చు లేకపోతే ఇంకా ఏవైనా పేలచ్చు. ఇంకా అందువల్ల ఇంకా అపార్ట్మెంట్స్లో అయితే ఇంకా ఇంట్లో ఇంకా పెద్ద పెద్ద వస్తువులు ఇలాంటివన్నీ ఉంటాయి. కనుక చాలా అపార్ట్మెంట్స్లో ఉన్నవాళ్ళు గ్రూప్ హౌస్లో ఉన్నవాళ్ళు చాలా ప్రమాదకరమైన పరిస్థితి అని చెప్పేసి ఈ వీడియో తీయడం కారణం. అదే ఇండివిజువల్ హౌస్లో ఉన్న వాళ్ళు అనుకో జస్ట్ అలా బయటికి పరిగెడతారు. ప్రమాదం అంటే చూడండి రూమ్ అయితే కనుక ఇంత అందంగా ఉండే రూము, పక్కన ఉన్న రూమ్స్ ఇంత అందంగా ఉన్న రూము మొత్తం అంతా కాలిపోయి బొగ్గు అయిపోయింది. అది నైట్ 12 దాటిన తర్వాత జరిగింది. ఆ కింద కుర్రోడు పడుకొని ఉంటాడు కదా బాయ్, మనోడికి తెలీదు. మనం ఏంటంటే వ్యాపారం పని మీద అని చెప్పేసి ఇలా ఊరొచ్చి లాడ్జ్ తీసుకుని లాడ్జ్లో ఉన్నాను. టైం చూడండి నైట్ 1:10 అయ్యింది. అదే కుర్రోడుకి మనం కూడా హెల్ప్ లేకపోతే
ఇంకా ఎవడో ఏం చేయలేని పరిస్థితి అయిపోదును. అందువల్ల నా వంతు హెల్ప్ చేయడానికి నేనైతే డేరింగ్గా ముందుకెళ్ళాను. చూడండి, మొత్తం ఆ టీవీ కాలిపోయింది, మంచం, పరుపు, మొత్తం లోపల ఉన్న వస్తువులన్నీ కాలిపోయి రూమ్ అంతా ఇలాగైపోయింది. మీకు ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ షేర్స్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. మీ కుప్పాల రవిశంకర్.